ప్రశ్నించి దాని నుంచి అసలు ఏం జరిగింది ఏంటంటే బయటకు తీయగలిగారా? దాని నుంచి ప్రజలకు మేలు చేయగలిగారా? సర్లేండి, మళ్ళీ 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 మీ దగ్గరకు వస్తాయి ఈసారి. ప్రశ్న వెళ్ళిపోకండి. ఏం ప్రశ్న ఇచ్చి ఏంటండి వైఎస్ఆర్సీపీని చాలా ప్రశ్నించామని చెప్తున్నారు కదండి మీరు, చాలా విషయాలు ఏంటి అని అన్నది, వాటి అన్నిటికి సంబంధించి. అవును, ఆ ప్రభుత్వం దించాలని డిసైడ్ అయ్యాం, ఆ మేరకు మేము పనిచేస్తున్నాం. ఎస్ విల్సన్ గారు, చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అన్నారు, అది లేదు అంటే సరే స్పెషల్ దాని మీద వెళ్తున్నాము అన్నప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి అని మీరు అడిగారు, దానికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం అడిగింది, అది జరగలేదు. మరి ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోమని మీరు ఎప్పుడు అడగలేదండి ఆయన్ని? ఒక్క నిమిషం సార్, 1 minute, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి. సార్ చెప్పండి. 19,300 కోట్లు ఈఏపీ నిధులు శాంక్షన్ చేసుకొని 13 ప్రాజెక్టులకి అరుణ్ జైట్లీ గారు ఎఫ్ఆర్బి పరిమితిలోకి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు, అదే స్పెషల్ పర్పస్ వెహికల్. దాన్ని అకౌంట్ ఓపెన్ చేసుకుంటానని వచ్చారు ఆ రోజు కుటుంబరావు గారు, వచ్చి మళ్ళీ వెనక్కి రాలా. అది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయనకైతే ప్రత్యేక హోదా పేరుతో ఆందోళన చేస్తున్నాడు, ఆ క్రెడిట్ ఆయనకి పోతుందని చెప్పి వీళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి అదొక పెద్ద టాపిక్, దాని మీద ఇంకోసారి డిబేట్ పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి జనసేన అధికార ప్రతినిధి మత్తి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడతామండి. మత్తి వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. వెంకటేశ్వర గారు, మరి ఏంటండి మరి మీ టీడీపీ అంటే మళ్ళీ అడిగింది మళ్ళీ మరొకసారి అడగాల్సి వస్తుంది, జనసేన చాలా సైలెంట్ గా ఉన్నాయి, మరి ఇంకొక వైపు బీజేపీ మీతో ఖచ్చితంగా అంటే ఎందుకంటే మీ ఇద్దరు చాలా మిత్రపక్షం, కానీ మరి మీరు కూడా ఏం చెప్పట్లేదు. ఆయన అయితే మేము 175 స్థానాలు ఒంటరిగానే పోటీ చేస్తామని చాలా క్లియర్ గా చెప్తున్నారు విల్సన్ గారు. పోటీ చేస్తామని కాదు, అవసరం అయితే పోటీ సిద్ధంగా ఉన్నా. నమస్కారం అమ్మా, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం, మన వీక్షకు శుభ సాయంకాలం. ఇప్పుడు ఒకటమ్మా, మాది అవనిగడ్డ, మేము సైక్లోన్ ప్రోన్ ఏరియాలో ఉంటాం. తుఫాను ముందు చాలా నిశ్శబ్దం అనేది ఆవహిస్తుంది, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి తుఫాను ముందు నిశ్శబ్దం లాంటిదే. ఎందుచేతనంటే అన్ని పార్టీలు కూడా ఎందుచేతనంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక ప్రయోగం చేసి 5 లిస్టులు రిలీజ్ చేసింది. ఆ 5 లిస్టుల పరిణామాలు పరిశీలిస్తే టోటల్ గా వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అంతర్గత విషయాల్లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు, తలదూర్చాల్సిన ఆలోచన కూడా లేదు. కానీ మీడియా ముఖంగా కానీ లేదు అంటే వాళ్ళ అంతర్గత సంభాషణలో కానీ ఈ 5 లిస్టుల్లో ఈ క్యాండిడేట్స్ ఇక్కడ పనికిరాని అతను, అక్కడ పనికిరాని అతను, ఇంకోట అట్లా ఉండటం వల్ల ఏదైతే అంత ముందు వైసీపీ కొంత ఫ్లేవర్ ఉందో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం దెబ్బతింది అనేటువంటి విషయాన్ని వైసీపీ వారు గ్రహించి వారు కూడా ప్రతిపక్ష పార్టీల యొక్క లిస్టుల కోసం వెయిట్ చేసేటువంటి కార్యక్రమంలో వారు కూడా ఉన్నారనేది నా యొక్క నిశ్చితాభిప్రాయం. ఇక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివనేటువంటి ఒక నినాదంతో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్రం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనేటువంటి దృఢ నిశ్చయితం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా మేము ఎన్డీఏలో పార్ట్నర్, భారతీయ జనతా పార్టీతో మేము ఎలియన్స్ లో ఉన్నాం, మేము పార్ట్నర్. అయితే మారిన పరిణామాల దృష్ట్యా ఏదైతే మా యొక్క నినాదం ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకూడదనేది, అందులో భాగంగా మేము తెలుగుదేశం పార్టీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాం నిర్విఘ్నంగా ప్రకటించాం. నిర్విఘ్నంగా ప్రకటించడమే కాకుండా మా ఎన్డీఏ పార్ట్నరు, మా ఎన్డీఏలో హెడ్ అయినటువంటి భారతీయ జనతా పార్టీని కూడా మేము కన్విన్స్ చేసి ఈ అలయన్స్ లోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆ మేరకు మేము సక్సెస్ అయ్యాం, దాంట్లో అనుమానం లేదు. అయితే ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో ఒకే పార్టీ కాబట్టి ఆ పార్టీలో 151 మంది గెలిచారు, అంతకుముందు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి షఫలింగ్ అనేది మియర్ షఫలింగే కానీ పెద్ద కష్టపడాల్సిన పని వాళ్ళకి లేదు. కానీ అదే భారతీయ జనతా పార్టీకిను, జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు ఇక్కడ బోర్డు సమస్యలు మిళితమై ఉన్నాయి. ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్ కి వాళ్ళకి ఇన్ఛార్జీలు ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు. అట్లాగే జనసేన పార్టీ కూడా మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ లో మాకు ఇన్ఛార్జీలు లేదంటే ఐడెంటిఫికేషన్ గల నాయకులు మాకున్నారు.
అలాగే భారతీయ జనతా పార్టీ కూడా 175 నియోజకవర్గాల్లోని కావాల్సినటువంటి గెలుపోవటములు అనేది తర్వాత సంగతి. ముందు ఏంటంటే ఒక పార్టీకి ఒక స్ట్రక్చర్ అనేది ఆ పార్టీకి కూడా ఉంది. ఎస్ కాబట్టి ఈ మూడు పార్టీల మధ్యన ఏ ఏ సీట్లలో ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ సీట్లు ఎవరెవరు కేటాయించుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అని ఇత్యాది విషయాలు ముడిపడి అయితే ఉన్నాయి. మత్త వెంకటేశ్వర గారు వీటికి తోడు మీరు ఒక్క నిమిషం వీటికి తోడు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవ్వనికి పైన మనం చూస్తుంటే ఏ సర్వే చూసినా కూడా భారతీయ తెలుగుదేశం జనసేన పార్టీకి ఉన్నటువంటి ఈ ఎలియన్స్ కి సక్సెస్ రేట్ 2024లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఒక వరవడు అనేది బారంబాటగా పడిపోయింది, ప్రజల్లోకి వచ్చేసిన ఫ్లేవర్. అవి కూడా రాజకీయ పార్టీలకు కూడా అంటుకున్నాయి. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మేము ఎక్కువ సీట్లు ఇచ్చి మేము ఎక్కువ కంటెస్టెంట్ మేము ఉండి మేమే గెలవాలనేది మా తాపత్రం. అట్లాగే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా వాళ్ళు కూడా కరెక్ట్ గా కావలసినటువంటి సంఖ్యాబలం అసెంబ్లీలో చూపించి తద్వారా పార్టీ డెవలప్ అవ్వాలని వాళ్ళ ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఏంటంటే మేము గవర్నమెంటే ఫామ్ చేయాలి, ఈ గవర్నమెంట్ కి ఫామ్ చేయటానికి మేము ఆల్టర్నేటివ్ కాబట్టి ఇక్కడ మాకున్నటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా మేము బెర్త్ చూపించాలి. ఎవరి డిసాటిస్ఫాక్షన్ అయినా ఈ అసంతృప్తులందరూ కూడా మళ్ళా అటు ఎక్కడైతే అటు ప్రవాహంగా వెళ్తారేమో అని కూడా ఇవన్నీ కూడా చూసుకుంటానికి చాలా తీవ్రంగా ట్రాన్స్పరెంట్ గా కసరత్తు జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కసరత్తు కూడా అయిపోయింది. లీక్ చేస్తే ఎవరు ముందు బహిర్గతం చేయాలి లిస్టులు. ఎందుకంటే ఇప్పుడు మేము ముందు మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు మేము పొత్తుల స్థానాలను కూడా మేము బహిర్గతం చేయాలి. ఇది గ్రాండ్ ఎలియన్స్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుల స్థానం తర్వాత ఏ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ వాళ్ళు డిసైడ్ చేయాలి. సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీకి వచ్చిందనుకో ఆ కాన్స్టిట్యున్సీలో మా క్యాండిడేట్ ని మేము సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశానికి వస్తే వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి వస్తే వాళ్ళు చేయాలి. ముందు అసలు ఏంటంటే ఏ స్థానాలని ఏ పార్టీకి ఇవ్వాలని ఐడెంటిఫికేషన్ అనేది అది దానికి ఒక బేసిస్ అనేది పెట్టుకున్నారు. ఆ బేసిస్ అనేది ఒక సర్వే. ఆ సర్వే గతంలో జరిగినటువంటి పోలింగ్ విధానం, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత ప్రజెంట్ సర్వేలు 2-3 సర్వేల నుంచి తీసుకున్నటువంటి పరిస్థితుల పైన ఇది ఆధారపడి ఉండటం మూలంగా అట్లా ఎవరు కసరత్తు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు, ప్రజలతో టచ్ అవుతున్నారు. కర్టన్ బిహైండ్ కర్టన్ ఫ్రంట్, తెర ముందు తెర వెనుక కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అంటే దాంట్లో ఏ విధమైనటువంటి అశ్రద్ధ అనేది కానీ లేకపోతే నెమ్మదింపు కానీ లేదు. చెప్పాను కదా, తుఫాను ముందు ఒక నిశ్శబ్ద వాతావరణం అనేది తప్ప దీంట్లో వేరే చాలా తీవ్రంగా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం లాంటిది, ఈ కురుక్షేత్రంలో తాడో పేడో తెలుసుకోవాలని ఆయన ఏదైతే నినాదం ఇచ్చారో అంతకన్నా తీవ్రంగా, అంతకన్నా చాలా